అంటే ఈ సినిమా పట్టాలెక్కడానికి గానీ, ఈ సినిమా ఇక్కడి వరకు రావడానికి గానీ, మెయిన్ కారణం వంశీ గారి కథ ఇయన్నీ చెప్పిన తర్వాత మెయిన్ కారణం తబిత గారు. యాహ్! ఎందుకంటే ఈవిడ లేకపోతే ఈ సినిమా లేదు. నేను సుకుమార్ గారితోని ఇట్లా ఒక కథ ఇన్నాను. ఒకసారి నువ్వు కూడా ఇని ఓకే అంటే గనక ఎదరికెళ్దాం. ఎందుకంటే సుకుమార్ గారు ఓకే చేయకుండా ఈ కథ ఎళ్ళదు. సరే ఆయనేమన్నారంటే, నాతో పాటు నా వైఫ్ కూడా వింటుందని చెప్పి ఆవిడని కూడా కూర్చోబెడితే, నాకు ఫస్ట్ ఏంటంటే, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది ఒక కథను జడ్జ్ చేయడంలో, లేదంటే గనక ఎలా వింటారు, రేపొద్దున ఈవిడ ఒపీనియన్ ఎలా ఉంటుంది, నాకు కథ బా నచ్చింది, గమ్మున సుక్కు మీద ఆవిడ ఇన్‌ఫ్లూయెన్స్ ఏమన్నా ఉంటుందా, ఇంత భయంతో నేను ఓకే అన్నాను. కథ ఇన్న వెంటనే మీరెలా చెప్పారు సుకుమార్ గారికి ఒకసారి చెప్పండి? ఈ కథ మనం చేస్తున్నామని మళ్ళీ చెప్పండి. ఇదే పోజు. నేను చెప్పా, ఈ కథ మనం చేస్తున్నాం సుకుమార్ రైటింగ్స్లో అని చెప్పాను అనమాట. ఇట్లా కాదు, లేచి ఈ కథ మనం చేస్తున్నాం సుకుమార్ రైటింగ్స్‌లో. అంటే బేసిక్గా ఏంటంటేనండి, నేను ఇక్కడే హైదరాబాద్లో పుట్టాను అనమాట. అంటే పక్కా తెలంగాణ అమ్మాయి. సో నాకు వంశీ గారు కథ చెప్తున్న రోజు నాకు నా చిన్నప్పుడు చూసిన ఆ ఇన్సిడెంట్స్ అన్నీ, అప్పుడు మాట్లాడుకునే విషయాలు, పెద్దవాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు, అంటే అప్పుడు చిన్న చిన్నగా ఉన్నాం కానీ చూసాము, విన్నాము. నేను మొత్తం నా చైల్డ్హుడ్కి వెళ్ళిపోయాను ఆ కథ వింటున్నప్పుడు. ఆడియన్స్ ఇలా ఫీల్ అవుతారేమో చూసినప్పుడు, కానీ నేను ఇంత గొప్పగా అంటే చూడలేదు, ఇమాజిన్ చేయలేదు పిక్చర్ కానీ. బట్ ఇవాళ పోస్టర్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డెఫినెట్గా మీరు అందరూ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. అండ్ సుకుమార్ రైటింగ్స్లో అంటే వచ్చే సినిమాలు అన్నీ మీకు తెలుసు ఎలాంటివి పిక్ చేస్తారని. ఇది డెఫినెట్గా ఒక గుడ్ మైల్ స్టోన్ మూవీ అవుతుంది సుకుమార్ రైటింగ్స్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్.